దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ఈ రాత్రి దైవ సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేకమైన వందనాలు. అందరు బాగున్నారా? సరిగట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు పాటలు పాడాం, ప్రభు సన్నిధిలో ఆరాధన చేశాం. అంతేకాదు బలహీనుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తాం. నిజంగా మనం చేసే ప్రార్థన వ్యర్థం అనుకోవద్దు. మోకాల మీద ఎట్టేసి నిలుం మోకాల మీదకి రెండని నిలబెట్టి మనల్ని ఇలా నిలిపేస్తున్నారు పాస్టర్ గారు అనుకోకండి. ఆ ప్రార్థన అద్భుతాలు చేస్తుంది. నమ్మునోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ ప్రార్థన ఎన్నో అద్భుతాలు చేసింది. ప్రార్థన ఈరోజు ఈ స్థలములు ఎలా నిలబెట్టింది అంటాను నేను. ఆ ప్రార్థనే లేకపోతే ఈరోజు మనం నిలిచుండే వాళ్ళం కాదు. కాబట్టి ఈ పరిసర్య ప్రారంభం నుంచి కూడా కేవలం ప్రార్థన మీద ఆధారపడి ఈ పరిసరలో ముందుకు వెళ్ళగలుగుతూ ఉన్నాం. దేవుని సన్నిధిలో మనం చేస్తున్న ప్రార్థనలు వ్యర్థం కాకుండా ఆశ్చర్యకరుడైన దేవుడు మన ప్రార్థనలు ఆలకించి ప్రతిఫలం ఇచ్చి మనల్ని ఎంతగానో బలపరిచి నడిపిస్తున్నటువంటి నమ్మదగిన దేవుడు. మనం నమ్మినటువంటి దేవుడు మన మనములు ఆలకించి ప్రతిఫలాలు ఇస్తున్నటువంటి దేవుడు ఆయన. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. కాబట్టి ప్రతి వారం ప్రభు సందులో బలహీనులైన వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. తప్పక దేవుడు మన ప్రార్థనలు ఆలకించి ప్రతిఫలాలు వాళ్ళందరికీ అనుగ్రహించునుగాక. చెప్దాం అందరం ఆమేన్. అంటే ఏంటి తెలుసా? అలాగు జరుగుగాకని. అర్థమైందా? కనుక దేవుని సన్నిధానంలో ఇంతవరకు విజ్ఞాపన ప్రార్థనలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసాం. ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞానం చేద్దాం. ఇంకెలా జరగం, అలా జరగరు, ఇలా అలా ఎలా అలా జరుగు, ఇలా కుమ్ముకుంటున్నారు, ఇలా ఇంకా అలా జరుగు. చెప్తాను, ఖాళీగా కూర్చో. నువ్వు ఇలా జరుగు. నేను వాక్యం అయ్యేదాకా ఎవరు లేచినా వాళ్ళని మైక్లో చెప్పమంటాను. అర్థమైందా? మీరు మైక్లో చెప్పి ఫలం అయితే లేచెళ్ళండి. అర్థమైందా? అది నేనేం చెప్పాను అది మళ్ళీ మీరు చెప్పాలి, అందరికి వినబడేలాగా. చెప్పేదాకా వంగడ పెడతాం ఇక్కడ, అందులో సందేహం లేదు. మీరు మళ్ళీ వేసి వెళ్ళినా అలాగ ఉంటుంది. కూర్చోండి కరెక్ట్గా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి కొంచెంసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞానం చేద్దాం. నేను పరిశుద్ధ గ్రంథమైనటువంటి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనంలో ఉన్నటువంటి ఒక సహోదరి లూదియా అనేటువంటి ఆమె గురించి జ్ఞానం చేసినప్పుడు ఒక 7 పాయింట్లు రాసుకున్నాను. అయ్యి బాబు 7 పాయింట్లు అంటే చాలా టైం చెప్పిలా ఉన్నారు అయ్యగారు అన్నట్టు చూస్తున్నారు నా వంక. మీరు ఏం చెప్పను, ఒక్క పాయింటే చెప్తాను. ఈ రాత్రి త్వరగానే కార్యక్రమాన్ని ముగించుకుందాం. దేవుని కృపను బట్టి ఆయా సమయంలో వరుసగా ఆమె గురించి మళ్ళా వారం కొన్ని మాటలు, మళ్ళా వారం కొన్ని మాటలు అలాగా మనం జ్ఞానం చేద్దాం. 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. చాలరా, ఈ రాత్రి నేను చెప్పబోయేటువంటి మాట ఏంటంటే, లూదియా అనేటువంటి ఒక సహోదరి కోసం నేను మీకు వాక్యం చెప్తాను. చాలాసార్లు చెప్పాను, మళ్ళా ఈ రాత్రి కూడా మరొకసారి ఆమె గురించి కొంచెంసేపు వాక్యాన్ని మనం జ్ఞానం చేద్దాం. ఈ లూది అనేటువంటి మరి స్త్రీ దైవభక్తి కలిగినటువంటి స్త్రీ అట. ఏం కలిగిన ఆవిడ? ఏం కలిగిందండి? దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. ఆమె లోక సంబంధమైనగా తెలివైందా, అందమైందా, లేకపోతే మాటకారా, లేకపోతే ఏంటనే దాని గురించి మనకు తెలియదు. కానీ దైవ సన్నిధిలోనికి వచ్చిన తర్వాత ఆమె గుణలక్షణాలు భక్తుడు వివరించాడు. అందులో మొట్టమొదటిది ఆమె
దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ అట. ఇక్కడున్నటువంటి మన అందరిలో కూడా ఉండవలసింది ఏంటి? ఏ భక్తి ఉండాలా? ఏ భక్తి అండి? భక్తి కాదు, ఏంటి? దైవ భక్తి. అంటే దేవుడంటే ఒక భయము, ఒక భక్తి ఆయన ఆరాధించే వారందరిలో ఉండాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. అంటే అలాగ అందరిలో ఉండదన్నట్టుగానే ఇక్కడ ఈవిడ గురించి రాయబడ్డది ఏంటంటే దైవభక్తి కలిగిన స్త్రీ అని రాయబడ్డది. అంటే కొందరు అలాగా ఉండలేకపోతున్నారనే విషయం మనకు అర్థమవుతా ఉంది. ఇక్కడున్న వాళ్ళలో పలానా ఆవిడ అన్నామంటే కన్నవాళ్ళు కానట్టే లెక్క, అంతే కదా? పలానా పిల్ల బాగా మా చదివిందంటే కనవా పిల్లలు చదవలేనట్టే లెక్క. ఒక ఆవిడ భక్తి కలిగినట్టు అంటే ఆవిడ చాలా భక్తి కలిగిందండి, చాలా మంచి భక్తి చేస్తుందని ఒక ఆవిడ గురించి చెప్పగలిగాము అంటే మిగిలిన వాళ్ళు ఆ భక్తి చేయలేకపోతున్నారని అర్థం. అందులో సందేహం లేదు. కనుక ఇక్కడ లూది అనేటువంటి స్త్రీ గురించి పౌలు గారు చెప్పేది ఏంటంటే ఆమె భక్తి కలిగినటువంటి, ఏ భక్తి? దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ అంటే గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. చాలా మంది ఇటువంటి దైవ భక్తి కలిగినటువంటి స్త్రీలు ఏం చేయబడతారంటే కొనియాడబడతారని రాయబడదు బైబిల్లో. కనుక కావలసిన భక్తి ఎటువంటిది అంటే తెలుసా? దైవ భక్తి కావాలట. భక్తి చాలామంది చేస్తారు కానీ భయముతో కూడిన భక్తి కానీ, దేవుడు మెచ్చుకునేటువంటి భక్తి కానీ, దేవునికి ఇష్టమైన భక్తి కానీ చాలామంది చేయలేకపోతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఈ భయంకరమైన దినాల్లో ఈ లూది అనేటువంటి స్త్రీ గురించి మనం నేర్చుకునే మొట్టమొదటి మాట ఏంటంటే ఆవిడే దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ అట. అంటే ఆవిడికి దేవుడంటే భయం, దేవుడంటే మరీ భక్తి, అంతేకాదు దేవుడంటే విశ్వాసం, అంతేకాదు దేవుడంటే వినయం, విధేయత, ఇవన్నీ ఎందులో ఉంటాయంటే ఈ దైవ భక్తిలో ఉన్నాయి. కాబట్టి ఈమెలో ఉన్నది ఏంటంటే దైవ భక్తి ఉంది, దేవుడంటే భయం ఉంది, దేవుడంటే భక్తి చేయటం అలవాటు అయిపోయింది. ఏ భక్తి చేస్తుంది? దైవ భక్తి. అసలు ఏంటి భక్తి? నిజమైన భక్తి అంటే బైబిల్ భక్తి గురించి ఏం చెప్పబడ్డది? 2-3 విషయాలు ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో 27వ వచనం మనం చూస్తే నిజమైన భక్తి ఏంటో అక్కడ చాలా స్పష్టంగా రాయబడ్డది. బైబిల్ ఉన్నవారు తెరవండి త్వరగా. యాకోబు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట ఏదనగా, చూడండి అసలే నిజమైన భక్తి ఏంటో, అసలు భక్తి ఏంటో యాకోబు చెప్తున్నాడు. ఏంటంటే ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడ్డది. మొదటి నుంచి చదవరా. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైనను భక్తి ఏదనగా, చూడండి, తండ్రి లేని పిల్లను, విధవరాండ్రను ఇబ్బందుల్లో పరామర్శించుటయో, ఈ లోక మాలిన్యము తనకు అంటుకోకుండా తన్ను తాను కాపాడుకోవటమే నిజమైన భక్తి అంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. నిజమైన భక్తిలో ఉన్నటువంటి లక్షణాలు మీరు గమనిస్తే ఈ చదువుని భాగాన్ని మనం జాగ్రత్తగా వచ్చును అని మనం గమనం చేస్తే రాయబడిన మాటలు మనం చూస్తే పవిత్రమును నిష్కలంకమైనను, చూడండి, పవిత్రమైంది కలంకము లేని భక్తి ఏదనగా అన్నాడు ఇక్కడ. అంటే పవిత్రము కలంకము లేని భక్తి ఏంటంటే దిక్కులేని పిల్లను, విధవరాండ్రను ఇబ్బందులో వారికి పరామర్శించటము, ఈ లోక మాలిన్యము, ఈ లోక పాపం, ఈ లోక క్రోధం, ఈ లోక భయంకరమైన అసహ్యమైనటువంటి స్థితి అంటుకోకుండా, ఈ లోక మాలిన్యమును అంటుకోకుండా తన్ను తాను కాపాడుకునేదే నిజమైన భక్తి అంట. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇప్పుడు చూడండి, ఈమె గురించి రాయబడేది ఏంటంటే దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ. అంటే ఈమె ఈ లోక మాలిన్యం అంటుకోకుండా, ఈ లోక మాలిన్యం జోలికి పోకుండా, పాపం జోలికి పోకుండా ఆమె జీవితాన్ని ఎలా కాపాడుకుంటూ వచ్చిందంటే
పవిత్రముగా కాపాడుకుంటూ వచ్చింది. అందుకే ఈమెకి ఇచ్చిన మంచి అవార్డు ఏంటి తెలుసా? దైవ భక్తి కలిగిన స్త్రీ. పవిత్రమును కలంకమైనను. అసలు భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయో, ఈ లోక మాలిన్యం అంటుకోకుండా తన్ను తాను కాపాడుకోవటమే నిజమైన భక్తి అట. ఈ భక్తికి ఆవిడ అర్హురాలైంది. ఈ భక్తిని ఆవిడ కాపాడుకోగలుగుతుంది. ఈ రాత్రి వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోక మాలిన్యం అంటుకోనివ్వకుండా, ఒకప్పుడు ఆ మాలిన్యంలో ఉన్న వాళ్ళం, ఈ లోక పాపాన్ని అనుభవించిన వాళ్ళం, ఈ లోకమైనటువంటి భయంకరమైన పాపం జీవితాన్ని జీవించిన వారం. ప్రభు మనల్ని పేరు పెట్టి పిలుచుకున్నాడు. దేవుని సొత్తు అయిన జనాంగంగా మనల్ని చేసుకున్నాడు. ఇప్పుడు మనం చేయవలసిన భక్తి, ఏ భక్తి చేయాలా? నిజమైన భక్తి మనం చేయాలా. ఏంటి నిజమైన భక్తి? ఈ లోక మాలిన్యమును ఏం చేయనివ్వకూడదు, మనకు అంటుకోనివ్వకూడదు. చిన్నప్పుడు ఈ తారు రోడ్డు వేసేటప్పుడు తారు పేపాలు అట్టుకొచ్చి అక్కడ పెట్టేవారు. తారు పేపాలు అట్టుకొచ్చి అక్కడ పెట్టగానే మనకు సరదాగా అందులో చేయి పెట్టి తీసామనుకోండి, చేతికి ఏం చేసేది? తారు అంటేసుకుంటుంది. ఎంత కడిగినా అది వదలదు. ఏమైపోయింది? అంటికిపోయింది. చాలామంది ఆ తారు అంటుకున్నట్లుగా, అంటించుకున్నట్లుగా ఇంకోటి అంటుకుంటుంది ఎక్కువ. మనకి సరదాగా పంచగా ఎవరైనా ఇచ్చారనుకుందాం, దానికి మంచి నూనె రాయకుండా కొడవలకి మనం పట్టుకొచ్చి కోసేసి గబ భలేగా తొనలు తీసి తినేద్దామంటే ఈ చేతులకి అంటుకుని వదలదు. ఎన్ని నీళ్ళు వేసి కడిగినా అంటే పంచకాయ జిగురు వదులుతుందా? దానికి ఒకటే మందు. దానికి కొంచెం మంచి నూనె చేతిలో పోసుకుని ఇలా నలుపుకుంటే ఒక దెబ్బతో ఏమైపోతుంది? వదిలిపోద్ది. చూడండి, మంచి నూనె పోయగానే వెళ్ళిపోతుంది. తారు అంటుకోగానే కిరసనాలు పోసేవాళ్ళం. కిరసనాలు అలా రాసుకుంటే తారు వదిలేదు. మరి ఈ లోక పాపం పోవడానికి ఏంటి మందు? ఎక్కడుంది మందు అంటే ఈ లోక పాపము నుంచి మనల్ని విడిపించడానికి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో చెప్పేటట్టుగా పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చెను అంట. పాపములను రక్షించడానికి, పాపం నుంచి విమోచించడానికి, పాపం నుంచి విమోచించబడి నీతికి దాసులుగా చేయడానికి యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఆయన రక్తములో కడగబడటమే పాప విమోచన. మనకి ఒకప్పుడు మలినములు ఉన్నవాళ్ళం, ఒకప్పుడు పాప జీవితాన్ని జీవించే వాళ్ళం. యేసు ప్రభు మనల్ని పిలుచుకున్నాడు, ఆయన రక్షణ ఇచ్చాడు, ఆయన సంఘములో చేర్చుకున్నాడు, ఆయన సహవాసంలో ముందుకు వెళ్తున్నావు. ఇంకా మాలిన్యాన్ని అంటుకుని తిరుగుతున్నావా? అదే భక్తి అనుకుంటున్నావా? ఆదివారం గుడికొస్తే చాలు, శుక్రవారం గుడికొస్తే చాలు, తర్వాత మనం ఎలా జీవించినా పర్లేదు అనుకుంటున్నావా? ఈ లోక మాలిన్యమును అంటుకోకుండా, ఈ లోక మాలిన్యములో మనం పాలు భాగస్తులం కాకుండా మళ్ళీ మనం కాపాడుకున్నట్టే అంట నిజమైన భక్తి అంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నిజమైన భక్తి ఏంటంట? ఈ లోక మాలిన్యాన్ని మేము అమ్మనివ్వకూడదు, అంటుకోనివ్వకూడదు. పాపమును, మోసమును, అన్యాయమును, అక్రమను, ఈ భయంకర క్రియల్లో మనం ఏమాత్రం ఏం కాకూడదు, పాలు భాగస్తులం కాకూడదు. దేవుడు మనలను ప్రత్యేకపరచుకున్నాడు తన పని కొరకు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇదిగో మీరు పేరు పెట్టి పిలవబడిన వారు, ఇలువ పెట్టి కొనబడిన వారు, మీరు నా సొత్తు అంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఏ భక్తి చేస్తుంది లూదియా? లోక మాలిన్యం అంటించుకుందా? పవిత్రంగా ఉందా? అపవిత్రంగా ఉందా? ఎలాగ భక్తి కలిగినటువంటి స్త్రీగా కొనియాడబడ్డదంటే ఈ లోక మాలిన్యం జోలికి పోకుండగా, ఈ లోక పాపాన్ని అంటనివ్వకుండగా తన విశ్వాస జీవితాన్ని ఏం చేసుకుంటుందో తెలుసా? కాపాడుకుంది. కనుక ఆవిడ గురించి రాయబడ్డ మొట్టమొదటి మాట ఏంటంటే దైవ భక్తి కలిగిన స్త్రీ. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. అసలు భక్తి అంటే ఏంటో చూడండి.
దైవ భక్తి కలిగిన స్త్రీలను అనుకునే ప్రతి వారిలో తగినట్టుగా ఏముండాలట? సత్క్రియల చేత తానే అలంకరించుకోవాలి. మంచిది, భక్తి కలిగింది, విశ్వాసం కలిగింది, యథార్థమైంది, నమ్మకమైంది, ఇంట్లో సంసారానికి మంచిది, కుటుంబానికి మంచిది అని కొంతమంది గురించి చెప్పుకుంటా ఉంటాం. వాళ్ళలో ఏముండాలట? సత్క్రియలు వారే ఏం చేసుకోవాలా? కనపరుచుకోవాలా. దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ అని అనుకునే వాళ్ళందరిలో ఏ క్రియలు కనబడాలా? ఆ భక్తికి తగిన క్రియలు వారిలో కనిపించాలి. ఏంటి క్రియలు? మొదట చెప్పాడు యాకోబు, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను ఏం చేయాలంట? ఇబ్బందులో మనము పరామర్శించటమే. చూడండి, మన పిల్లల్ని ఎంతగానో ప్రేమిస్తాం, ఎదుటి వారి పిల్లల్ని సేదరించుకుంటాం కదా. కానీ మన పిల్లల్ని అవసరమైతే సిరాకు పడ్డా కానీ ఎదుటి వారి పిల్లల్ని ప్రేమించగలిగేది సత్క్రియ. మన పిల్లలకి ఎట్టిన ఎట్టకపోయినా ఎదుటి వారి పిల్లల్ని క్యాగేసి పెట్టడమే ఏ క్రియ? సత్క్రియ. నిజమైన భక్తిలో ఉండవలసిన లక్షణంలో అదొక మంచి లక్షణం. దిక్కులేని పిల్లలు ఎవరు లేరు? తండ్రి తల్లి లేరు. మీకు తెలుసా, కోవిడ్లో తల్లిదండ్రులు కూడా చచ్చిపోతే చిన్న చిన్న పిల్లలు, అనాథలైన పిల్లలు ఉండిపోయారు. ఒక ఇంట్లో అందరు పెద్దోళ్ళు చచ్చిపోతే పిల్లల బతికారు. మీకు తెలుసా? నిజంగా ఆ పిల్లల పరిస్థితి ఏంటి? చాలామంది మంచి హృదయాలతో వాళ్ళ బంధువులు వాళ్ళని అత్తుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే అనాథాశ్రయాలు వెళ్ళి ఆ పిల్లలు మేము పోషిస్తామని తీసుకెళ్ళి వాళ్ళు పెంచుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు, తెలుసా మీకు? కానీ ఆ కోవిడ్ టైంలో ప్రభు కృప చేత మనం అందరం బ్రతికాము, సజీవులుగా ఉన్నాము. మనము మన పిల్లలు కలిసి ప్రభుని స్తుతించుకోగలుగుతున్నాం. ఇది దేవుని కృప. దేవునికి స్తోత్రం చెప్దాం. అలాంటి పిల్లలు, దిక్కులేని పిల్లలు అంటే తండ్రి లేని పిల్లలు, తల్లి లేని పిల్లలు, అనాథలైన పిల్లలు ఎంతోమంది. మీరు బయటికి వెళ్తే రాజమండ్రి వెళ్ళినా, విజయవాడ వెళ్ళినా, అమలాపురం వెళ్ళినా చాలా చోట్ల కనబడతా ఉంటారు రోడ్డు మీద పిల్లలు. వాళ్ళు చీముడు కార్చుకుంటూ, బట్టలు లేకుండా, వాళ్ళు తినడానికి ఏమీ లేకుండా, మనం ఎక్కడైనా ఆగామంటే చాలు, నాకు రూపాయి ఇవ్వ, ₹10 ఇవ్వ, ₹5 ఇవ్వ అని మన దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు పిల్లలు. ఏ పిల్లలలో ఏ విధమైనటువంటి ఆదరణ లేని పిల్లలు. కాబట్టి నిజమైన భక్తిలో ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటి తెలుసా? దిక్కులేని పిల్లలను, తర్వాత వెధవరాండ్రను. వెధవరాలు ఉందంటే భర్తను పోగొట్టుకుంటుంది, బిడ్డలు కూడా సరిగ్గా చూస్తారో చూడరో. అటువంటి వృద్ధాప్యున్నటువంటి తల్లి ఎవరైనా ఉంటే కొంచెం పిల్ల అన్నం ఉందా అని అడిగితే లేదనకూడదట ఉన్నా కూడా. కొంచెం కూర ఉందమ్మా అంటే లేదనకూడదట ఉన్నా కూడా. మనం వాళ్ళని ప్రేమించి వాళ్ళకి పెట్టడమే నిజమైన భక్తిలో ఒక సత్క్రియ. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాళ్ళు పెట్టరు, ఎవరైనా పెట్టినట్టు తెలిసినా కూడా తిట్టేవాళ్ళు కూడా ఉంటారు మన పల్లెటూళ్ళు అటువంటి వారు. కానీ నిజమైనటువంటి భక్తి ఏంటి తెలుసా? నిజమైనటువంటి భక్తురాలుగా పిలువబడే వారిలో ఉండవలసిన రెండవ లక్షణం ఏంటి తెలుసా? అలాంటి విధవరాలను ప్రేమించి వాళ్ళకి కొంచెం భోజనం పెట్టడం, వాళ్ళ ఇబ్బందుల్లో వాళ్ళని పరామర్శించడం, అది మనకి ఎంతో మేలుకరమైన భక్తి అంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒక సంగతి ఆలోచించాల. కొబ్బరి చెట్టు ఉంటుంది కదా మనకి, ఒక ఆకు ఎండిపోయి డబేలు నడిపోయిన వెంటనే పై ఆకంట పచ్చాకంట పకేలించి నవ్వుతుందట. అప్పుడు ఇదంటదట, నువ్వేం నవ్వేకమ్మా, నువ్వేమి స్థిరంగా అక్కడ ఉండేదానవు కాదు, నా తర్వాత పడేదాను మళ్ళా నువ్వే అంటదట. అది ఆలోచించుకోండి. ఎందుకంటే ఇందులో బోళ్ళ అంతర్యం ఉంది. ఇవాళ వృద్ధురాలు ఉంది, మనం కూడా ఒకరోజు ఏమవ్వబోతున్నాం? వృద్ధాప్యంలోకి వెళ్ళబోతున్నాం. ఈ రోజు నువ్వు ప్రేమించే వ్యక్తివైతే నీ బిడ్డలు అది చూస్తారు, నిన్ను ఒకరోజు వాళ్ళు నిన్ను ప్రేమిస్తారు. నువ్వు చేసే ప్రతి పనిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు మన పిల్లలు. మీరు అనుకుంటారు పిల్లలు చూడలేదని, పిల్లలకి తెలియదని. చాలా జాగ్రత్త సుమా. ఎందుకంటే ఇక్కడ చెప్పబడేటువంటి మాట అదే, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను ఏం చేయటం అంట? పరామర్శించటం అని. ఒక తల్లి తన బిడ్డ ఎదురుగుండగా అత్తమామలకంట కుక్క తినే గిన్నెలు అన్నం పెట్టేదట. కొద్ది రోజులు అయిన తర్వాత ఆ గిన్నె కనపట్టలేదట. వాళ్ళకి అన్నం పెట్టడానికి గిన్నె కనపట్టలేదు. ఏదో గిన్నెది అని ఎతికేసుకుంటుందట అన్నీ కూడా.
వాళ్ళ పిల్లోడిని కేకేసి, రే గిన్నె ఉంటుంది ఇక్కడ కుక్కలకి వేసి, కుక్కకి అన్నం పెట్టే గిన్నె, ఆ గిన్నె ఏదంటే, గిన్నె నీకు కనబడదమ్మా అన్నాడట. అన్నాడట, నేను ఆల్రెడీ దాన్ని దాచేసాను మీకోసం అన్నాడట. అర్థమైంది నా మాట ఏమన్నా? మా నానమ్మకి తాతయ్యకి నువ్వేం చేస్తున్నావు? కుక్కకి అన్నం పెట్టే గిన్నెలో పెడుతున్నావు కదా, కాబట్టి మీ ఇద్దరికి నేను అన్నం పెట్టాలి కదా ఆ రోజు, అప్పుడు నాకు కుక్కకేసే గిన్నె కావాలి కదా, అందుకని కుక్కకేసే గిన్నెని ఏం చేశాను? దాచాను అన్నాడట. అదేంట్రా, కుక్కకేసే గిన్నెలో మాకు అన్నం పెడతావా అన్నదట. మరి మా తాతయ్యకి నానమ్మకి నువ్వు ఎక్కడెడుతున్నావు? నువ్వు ఎక్కడెడుతున్నావు? కుక్కకేసే గిన్నెలు ఎడుతున్నావు కదా. చూడండి, ఇడు ఏమంటున్నాడని నాన్నకి ఆగేసుకొచ్చిందట. ఏరా ఏమన్నావు? మాకు కుక్కకేసే గిన్నెలు ఎడతావా? ఎందుకు ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నావు? నీకు ప్రైవేట్కి, నీకు ట్యూషన్కి, నీ కాలేజీకి ఇంత డబ్బు ఖర్చు పెట్టి చేస్తుంటే, నేను ఇంతగా మేము ప్రేమిస్తుంటే కుక్కకేసే గిన్నెలు ఎడతావా? తాతయ్య నానమ్మ నీ కోసం కష్టపడలేదా? ఇల్లు కట్టలేదా? నీకు చదివించడానికి డబ్బులు ఖర్చు పెట్టలేదా? ఈరోజు నువ్వేం చేస్తున్నావు? నేను అదే నీ కొరకు చేయబోతున్నానని చెప్పగానే అప్పుడు ఏడ్చాడట. నిజమే కదా అని. కాబట్టి జాగ్రత్తగా గమనించండి, మనం చేసే ప్రతి పని ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. రెండవది మన పిల్లలు చూస్తారు. నువ్వు ప్రేమించే తల్లివైతే, నువ్వు ఆదరించే తల్లివైతే, నువ్వు పరామర్శించే తల్లివైతే, అదే గుణలక్షణాలు వాళ్ళకి అలవాటు అవుతాయి. నువ్వు సేదరించుకునే దానివైతే, ఉండి కూడా పెట్టని దానివైతే, నీకు కూడా ఒక రోజు ఉండి కూడా ఏం చేయడు తెలుసా? పెట్టని రోజులు వస్తాయి. జాగ్రత్త గమనించాలి. దైవభక్తి కలిగిన స్త్రీగా ఆమె కొనియాడబడ్డానికి ఉన్న లక్షణాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆమెలో ఉన్న లక్షణాలు, దైవభక్తిరాలుగా కొనియాడబడ్డానికి ఆవిడ ఏం చేసుకుందంటే సత్క్రియలు కనపరుచుకుంది. భక్తురాలు అనడానికి ఏ క్రియలు కనబరుచుకుంది? సత్క్రియలు కనబర్చింది. భక్తిరాలు అనడానికి భక్తిని చూపించుకుంది. ప్రార్థనలో, ఆరాధనలో ఆమె మొదటి స్థానాన్ని ఆక్రమించేది. అనేకులను ఆదర్శంగా అనేకుల కొరకు నిలబడ్డది కనుక ఆ సత్క్రియలు ఏం చేసుకుంటూ వచ్చింది? ఆవిడ కనపరుచుకుంటూ వచ్చిందట. ఇంకా నిజమైన భక్తి ఏంటి? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకోవటమే. భయభక్తులు నువ్వు కనుక దేవుడు అంటే కలిగి ఉంటే చెడుతనానికి దూరంగా ఉంటావు. ఈరోజు చెడును ప్రేమిస్తున్నావంటే, చెడును అసహించుకోలేకపోతున్నావంటే, చెడు వెంబడ నువ్వు పరుగులెడుతున్నావంటే దానికి కారణం ఏంటి తెలుసా? దేవుడు అంటే నీకేమి లేకపోతుంది? భయం లేకపోవటం వల్ల. మా నాన్నగారు చెప్పేవారు, మీకు గుర్తుంటుంది, భయం లేని కూడా అంటే ఎక్కడ పెట్టేదంటే గుడ్డు బజార్లో ఎట్టేదట. ఇప్పుడు చాలామంది ఎలా తిరిగేస్తున్నారో, బజార్ అంటే తిరిగే వాళ్ళు ఉన్నారో, ఏమి లేదు, భయం లేదు. చూడండి, భయము నిజమైనటువంటి భయభక్తులు కలిగి ఉన్నవారు, అంటే ఏం అసహించుకుంటారో? చెడుతనాన్ని అసహించుకుంటారట. చెడుతనాన్ని ఎవడైతే అసహించుకుంటాడో వాడెవడో తెలుసా? భయభక్తులు కలిగిన వాడట. దేవునికి స్తోత్రం చెబుదాం. ఒకసారి ఆలోచన చేద్దాం. చెడును ప్రేమిస్తున్నావా? మీరు ఒకసారి ఆలోచన. చుట్ట కాల్చే వాళ్ళు ఉన్నారా? చుట్ట అలా కాల్చి అలా కుక్క ఉంటే దాని ముందేయండి, అది అసలు వసం చూద్దేమో, చూస్తుంది అంటారా? అసలు దాని జోలికి వెళ్దాం, అసలు దూరంగా వెళ్ళిపోతుంది. దానికి అసహ్యం అది. మనం కూడా దేవుని ఎరగక మునుపు ఈ లోక సంబంధమైన మూలపాఠాలతో తిరిగిన వాళ్ళం మనం. ఈ లోక సంబంధమైన కార్యాల్లో నిమగ్నం అయిపోయిన వాళ్ళం మనం. ఈరోజు దేవుని ఎరిగాం. ఇప్పుడు మనలో ఉండవలసింది దైవ భక్తి మనకు కావాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దైవ భక్తి అంటే ఏంటి తెలుసా? చెడుతనమును అసహించుకోవటం, చెడుతనాన్ని ప్రేమించడం కాదు, చెడుకు చోటివ్వటం కాదు, చెడును వెంబడి మనం నడవటం కాదు, చెడును వెంబడి మనం పరుగులెట్టడం కాదు, చెడుకు దూరంగా ఉండటమే నిజమైన భక్తి చేయటం అంటే. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అలాంటి భక్తి చేస్తే, చెడుతనాన్ని అసహించుకునే భక్తి చేస్తే ఏంటి నీకు కలిగే ప్రయోజనం? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం.
తిమోతిలో రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టి సహితమైనటువంటి దైవ భక్తి గొప్ప లాభ సాధకం అంట. అంటే తృప్తి కలిగినటువంటి భక్తి. మనం చేసేటువంటిది ప్రార్థన అవ్వచ్చు, పాట అవ్వచ్చు, ఆరాధన అవ్వచ్చు, వాక్యం అవ్వచ్చు, తృప్తిగా మనం చేయగలిగితే ఆ సంతుష్టి సహితమైనటువంటి భక్తి అంట మనకేం కలగజేస్తుంది? గొప్ప లాభము కలుగజేస్తుంది అట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. మనం చేసే భక్తి మనకేం కలిగించాలా? లాభం కలిగించాలా. మనం చేసే భక్తి మనకి విజయాన్ని ఇవ్వాలా. మనం చేసే భక్తి మనకు ఆశీర్వాదాన్ని ఇవ్వాలా. శ్రమలో మనకు తోడుగా నిలబడాలి భక్తి. ఈరోజు మన భక్తి ఎలాగుంది? లాభం కలుగజేస్తుందా, నష్టాన్ని కలుగజేస్తుందా? ఈరోజు నువ్వు ఎంత భక్తి చేస్తున్నాను కానీ నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ కష్టాలు, దేవుడు ఎందుకో నన్ను ఇలా బాధిస్తున్నాడు, నన్ను ఎందుకో శోధిస్తున్నాడు అనే వాళ్ళు కూడా లేకపోలేదు. దేవుడు శ్రమల నుండి నిన్ను విడిపించేవాడు కానీ శ్రమల్లోకి నిన్ను నెట్టేసేవాడు కాడు. ఆయన ఎందుకు వెళ్ళిపోయి శ్రమలోకి? ఎందుకు వెళ్తున్నావు శ్రమల్లోకి? ఎందుకు వెళ్తున్నావు శోధనలోకి? నీ భక్తి నీకేమి ఇవ్వట్లేదు? విజయాన్ని ఇవ్వట్లేదు. నీ భక్తి నీకేమి ఇవ్వట్లేదు? లాభాన్ని ఇవ్వట్లేదు. యోబు భక్తి యోబును సిగ్గుపరిచిందా అండి? ఒకసారి యోబు భక్తి యోబును సిగ్గుపరిచిందా? సిగ్గుపరిచిందా? మనుషులు ఎంతోమంది శోధించిన, స్నేహితులు దూరం అయిపోను, భార్య విడిచిపెట్టిన, బిడ్డలు దూరం అయిపోను. యోబు అంటాడు, నా కంపు వాళ్ళకి అసహాయం అయిపోయింది అంటాడు. భార్యకి పిల్లలకి ఏమైందంట? అసహాయం అయిపోయాడు. ఆయన దగ్గరికి వెళ్లకుండా దూరం అయిపోయేవారట. అలాంటి పరిస్థితిలో తన భక్తిని ఏం చేసుకున్నాడు? కాపాడుకున్నాడు. ఆ భక్తి అతనికి లాభం ఇచ్చిందా, నష్టం కలిగజేసిందా? ఏం చేసింది? యోబు అంట ఆ కష్టములో, నష్టములో, వ్యాధిలో, బాధలో, శ్రమలో, నిందలో, అపనిందలో, అపజయాల్లో ఎవరి కొరకు నిలబడ్డాడు? దేవుని కొరకు నిలబడ్డాడు. 2 అంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుతాం. ఇప్పుడు లాభం ఇచ్చిందా, నష్టం ఇచ్చిందా? లాభం. మొదటి కంటే అని రాయబడ్డది. మొదటి కంటే 2 అంతల ఆశీర్వాదాన్ని చేత యోబు నింపబడ్డాడు. కారణం ఏంటి? సంతుష్టి సహితమైనటువంటి భక్తి అతనికి ఏమిచ్చింది? గొప్ప లాభం ఇచ్చింది. మరి మన భక్తి మనకు లాభం ఎత్తుందా, నష్టం కలగజేస్తుందా? మనం చేసే భక్తి మనకి లాభమా, నష్టమా? వద్దు, అలా కూర్చోండి. నీకు ఆడుతుంది అలా చెక్కి అంటున్నారు. యోబు భక్తి యోబుకి ఏమిచ్చింది? మన భక్తి మనకేమి ఇవ్వాలా? ఏమి ఇవ్వాలా? లాభం ఇస్తుందా, నష్టం కలగజేస్తుందా? నష్టం వస్తుందంటే మనం చేసే భక్తి తృప్తిగా మనం ఏం చేయట్లేదు. ఏదో చేయాలన్నట్టు చేస్తున్నాం, ఏదో పాడాలని పాడుతున్నాం, ఏదో ఆరాధనలో పాల్గొనాలన్నట్టుగా పాల్గొంటున్నాం, ఏదో గుడికి వెళ్ళకపోతే అయ్యగారు రాలేదని అడుగుతారేమని ఏదో వచ్చి పాల్గొంటున్నాం. చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఒకసారి ఆలోచన చేయండి. ఈ భక్తి మనకు లాభం కలుగజేస్తుందా? లాభం కలుగజేస్తుందా? కాబట్టి ఆలోచన చేస్తే దేవుని సన్నిధానంలో లూదియాను మనం గమనిస్తే, నేను ముగిస్తాను ఒక 2 మాటలు చెప్పి. లూదియాను మనం గమనిస్తే దైవ భక్తి కలిగినటువంటి స్త్రీగా కొనియాడబడ్డది. ఆమె భక్తి కలిగిన స్త్రీగా కొనియాడబడ్డానికి ఆమె ఉన్న లక్షణాలు ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేసుకోవచ్చు. సంతుష్టి సహితమైనటువంటి భక్తి తనకేం కలిగజేస్తా వస్తుంది? లాభము. భయభక్తులు కలిగి ఉంటే ఏంటి ప్రయోజనం? చూడండి, 115 కీర్తన 13వ వచనంలో ఏం రాయబడ్డది? పిన్నలేమి పెద్దలేమి, పిల్లలేమి పెద్దలేమి, వీళ్ళందరూ ఎవరు? పిల్లలు. వీళ్ళందరూ ఏం చేయాలా? భక్తి చేయాలి. పెద్దోళ్ళు ఏం చేయాలా? భక్తి చేయాలి. పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని ఎవరు ఆశీర్వదిస్తారు అంటే, ఇప్పుడు ఈ పిల్లలకు ఆశీర్వాదం కావాలి. ఈ పిల్లలు దీవించబడాలి. చదువుతున్నారు, చదువులోను, విద్యలోను,
వయసులోనూ అన్నిట్లో వీళ్ళ వృద్ధిలోనికి రావాలంటే వీళ్ళు కూడా ఏం చేయాలా? భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరంటే భయం ఉండాలా? ఎవరంటే భయం? దేవుడు అంటే భయం ఉండాలి. భయం అయితే ఎప్పుడైతే పిల్లల్లో ఉంటుందో, పెద్దల్లో ఉంటుందో, పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని ఎవరు ఆశీర్వదిస్తారు? యెహోవా ఆశీర్వదిస్తాడట. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. 34 కీర్తన 9వ వచనం. 34 కీర్తన 9, 10 వచనాలు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులుంచుడి. ఆయన యందు భయభక్తులుంచువానికి ఏ మేలు కొదువ లేదు. చూడండి, కొదువు లేని లాభం, కొదువు లేని సమృద్ధి, కొదువు లేని ఆశీర్వాదం, కొదువు లేని దీవెన ఎవరికి? తన యందు భయభక్తులుంచువాడు. మరి మనకి ఆ కొదువ సమృద్ధి చాలా కష్టపడుతున్నాం. మనం రాత్రి పగలు కష్టపడుతున్నాం. మనం సమృద్ధి చేత నింపబడుతున్నామా? అంత ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఇక్కడ చెప్పబడే మాట మీరు గమనిస్తే, యెహోవా భక్తులారా ఆయనందు భయభక్తులుంచుడి. ఆయనందు భయభక్తులుంచువానికి ఏ మేలు కొదువై ఉండదట. మరి మనకి కొదువ సమృద్ధ ఆలోచన చేయాలి. మన దగ్గర ఉన్న 500 ఉన్నాయి, అయిపోయాయంటే ఇంక మనకి కొదువే. మళ్ళా 500 రావడానికి మళ్ళా కష్టపడాల. మనం కొదువ సమృద్ధ. ఎందుకు కొదువ అయిపోతున్నాం? ఎందుకు సమృద్ధి చేత మనం నింపబడలేకపోతున్నాం? వాక్యం వింటున్నాం కానీ వాక్యాన్ని మనం అనుకరించలేకపోతున్నాం. వాక్యానుసారమైన జీవితాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం? జీవించలేకపోతున్నాం. నీకు సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదం చేత నువ్వు నింపబడాలంటే, నీ కొట్లలో నీ ధాన్యము సమృద్ధిగా ఉండాలంటే ఏం చేయాలన్నాడు? ఒక్క మాట చదువుదాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం చివరికి వస్తాడు. తొమ్మిదవ వచనం, 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. సమృద్ధి చేత ఎప్పుడు నింపబడతామో తెలుసా? నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచం. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానుగులో నుండి కొత్త ద్రాక్షరసము పైకి పొంగి పారులను. ఏం చేయాలా? ఎవరిచ్చేది ఆశీర్వాదం? ఎవరిచ్చేది దీవెన? మనం కష్టార్జితంలో వాక్యానికి అనుగుణంగా రాబడి అంతట్లో మనం కష్టపడి సంపాదించే ప్రతి దానిలో నుండి ప్రథమ ఫలము దేవునికి మనం చెల్లించిన రోజునంట నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను గణపరిచినప్పుడంట అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానుగుల్లో క్రొత్త ద్రాక్షారసము పొంగి పార్లును. చివరికి ఇంకొక మాట చూడండి. మలాకి గ్రంథంలో మరొక మాట ఉంటుంది. 3వ అధ్యాయం 3వ అధ్యాయము 10వ వచనం చదువు. తీసుకురండి, దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్ట జాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా. ఎవరు చెప్తున్న మాట ఇది? దేవుడు చెప్తున్నట్టన్నమాట. ఇప్పుడు మనం ఎందుకు ఆశీర్వాదం చేత నింపబడలేకపోతున్నాం? ఎందుకు మనకు సమృద్ధి లేదు? మనం కష్టపడుతున్నాం. ఇది మందే అనుకుంటున్నాం కానీ అందులో దేవుని ఉంది. ఆ సంగతి మనం మర్చిపోతున్నాం. నువ్వు కష్టార్జితములో 10వ వంతు ఎవరు సొమ్మంట? దేవుని సొమ్మంట. పై వచ్చును చూడండి, 8వ వచ్చును అనుకుంటాను. మానవుడు దేవుని యొద్ద దొంగిలిన
అయితే మీరు నా యొద్ద దొంగిలుచున్నారు. దేని విషయంలో మేము మీ యొద్ద దొంగిలుచున్నామని మీరు అడుగుదురు. 10వ భాగమును ప్రతిష్టార్పణమును ఇయ్యకయే దొంగిలితిరి. ఏమి ఇవ్వకుండానే మీరు నా దగ్గర దొంగోలుగా ఉండిపోతున్నారు అంటున్నాడు దేవుడు. దొంగోలుగా ఉండిపోతున్నారు. మన యవన పిల్లలు చాలామంది వారు చిన్న చిన్న పనులు చేసుకున్నప్పుడే వారి కష్టార్జితంలో 10వ వంతు దేవునికి నమ్మకంగా మరి చెల్లిస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎంత చెప్పు వాక్యానికి ఏమవ్వట్లేదో లోబడిన వారు ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయండి. సమృద్ధి చేత నింపబడాలి. మన కొట్లలో సమృద్ధి ఉండాలి. మన ఇళ్లలో సమృద్ధి ఉండాలి. మన దేవుని కృపచేత ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మనం ఉండాలంటే తన యందు భయభక్తులు కలిగిన వారిని ఎవరు ఆశీర్వదిస్తారని చెప్పబడుతుంది. యెహోవా ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడని రాయబడ్డది. మరి ఆశీర్వాదం మనకి ఎలా వస్తుంది? ఏం చేస్తే వస్తా చెప్తున్నాడు. నీ రాబడి అంతట్లో 10వ వంతు ఎవరి సొమ్ము? దేవునిది. ఇది ఇచ్చి నన్ను శోధించండి. మీరు నా దగ్గర దొంగతనం, దేవుని దగ్గర మానవుడు దొంగతనం చేయొచ్చు అంటే చేస్తున్నారంట. మనందరం ఎవరు అంటున్నాడు? దొంగోళ్ళు అంటున్నాడు. నేనంటాం కాదు సుప. ఎవరు చెప్తున్నాడు? సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చిందేమనగా మానవుడు దేవుని వద్ద దొంగలునా? అయితే మీరు నా దగ్గర ఏం చేస్తున్నారో దొంగతనం చేస్తున్నారు అంటున్నాడు. మనం ఉద్యోగం చేసుకుంటుంటే నెల వచ్చేటట్టు జీతం వస్తుంది, అందులో 10వ వంతు ఇవ్వచ్చు. మనం కూలి పనికి వెళ్తున్నాం కదా, మనం ఎలాగేమో అనుకుంటున్నావా? నువ్వు ఒక్కరోజు పని చేసుకున్న అందులో దేవుని సొమ్ము 100 రూపాయలు నువ్వు కష్టపడితే 10 రూపాయలు దేవుని కొరకు నువ్వు తీసి ఆదివారం నాడు అట్టుకుని వచ్చి ఇది 10వ వంతు అని దేవునికి ఇవ్వటమే దేవుని వాక్యానికి లోబడటం. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. నువ్వు నివ్వనంతకాలం, చేయనంతకాలం నువ్వెంత కష్టపడతావో 4 మూల నుంచి డబ్బులు వస్తూ ఉంటాయి, కానీ ఏమవుతున్నాయో తెలియదు. ఆశీర్వాదం నీకు కనబడదు. నువ్వు చేసి చూడు, అలా జరిగించి చూడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినోడు. ఆయన మాట తప్పేవాడు కాడు. కనుక సమృద్ధి అనేది ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవుని మాటకి మనం లోబడినప్పుడు. ఒకసారి ఆలోచన చేద్దాం. మన సమృద్ధి కలిగిన భక్తి మనం చేయగలుగుతున్నామా? ఆశీర్వాదం మనకు రావాలంటే తప్పకుండా ఆయన యొక్క వాక్యానికి మనం ఏమవ్వాలి తెలుసా? లోబడాలి. 31వ కీర్తన 19వ వచనం చదవండి. 31వ కీర్తన 19వ వచనం. నీ యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నీవు దాసియుంచిన మేలు ఎంతో ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. తన యందు భయభక్తులు గల వారి నిమిత్తము ఆయన దాసుంచిన మేలు ఎంతో ఎంతో గొప్పదట. ఎంత గొప్ప మేలో ఉందో మనకి. ఆయన యందు భయభక్తులు ఉంచి వానికి ఆ మేలు దేవుడు అనుగ్రహిస్తాడట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషుల హృదయమునకు గోచరము కానలేదు. దేవుడు మనుషుల కొరకు ఏది సిద్ధపరిచాడు, మనకు ఏం సిద్ధపరిచి ఉంచాడో అది మన కంటికి కనబడదు. ఏమీ లేని టైంలో ఇక్కడ ఆరాధన మానేయాలనుకుని నిశ్చయించుకున్నటువంటి రోజున దేవుడు నాతో అన్నది ఏంటి తెలుసా? ఏమీ లేదు అనుకుంటున్నావా? అక్కడ నువ్వు నిలిచుంటే నేను అన్నిటినీ నీకు సమకూరుస్తానన్నాడు. ఆ మాట చెప్పినప్పుడు ఏమీ లేదు. ఈరోజు చూస్తే మంచి మందిరం దేవుడు మనకిచ్చాడు, మంచి సంఘాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ రోజు చూస్తే ఆదివారం ప్రార్థనకి వచ్చి టిఫిన్ గారెలు తెచ్చుకుని ప్రార్థన చేయించుకుని పనికి వెళ్ళిపోయేటండి వారం. కానీ ఈరోజు పని మానేసి మందిరంలో ఉండే సమృద్ధిని దేవుడిచ్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఆయన మాట ఇచ్చేటప్పటికి ఏమీ లేదు, కానీ నమ్మి నిలిచినందున ఈరోజు దేవుడు అన్నిటినీ మనకిచ్చాడు. అంతేకాదు యూట్యూబ్లో ఎక్కడెక్కడోడో దేవుని యొక్క వాక్యాన్ని వినగలిగే
పరిస్థితి దేవుడిచ్చాడు. ఎప్పుడు ఊహించలేదు కదా. యూట్యూబ్లో వాక్యం చెప్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. మన పిల్లలు దానికి తగినట్లుగా అన్నిటిని సిద్ధపరిచి ఎక్కడున్నా సరే వాక్యం వినేటువంటి పరిస్థితిని వీళ్ళు కల్పిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి యవన పిల్లలను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. నిజానికి చాలా కష్టపడుతుంది. నాకు తెలియదు ఇవన్నీ కూడా, కానీ వాళ్ళు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ మెసేజ్ వింటూ ఉంటాను. నేను ఎక్కడన్నా లోపాలు ఉన్నాయా ఏంటని సరి చేసుకున్నా అని వింటూ ఉంటాను. అప్పుడు చూస్తుంటే వీళ్ళందరూ పెట్టే వాటిని చూసినప్పుడు అబ్బా బాగా పెట్టారు, ఇది ఇలా చేశారు, ఇది అలా చేశారు, ఇందులో మళ్ళీ షార్ట్ మెసేజ్లు సిద్ధపరుస్తున్నారు. అబ్బా నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. చాలామంది మీ పిల్లలు చాలా మంచోళ్ళండి, మీ వాక్యం చక్కగా ప్రజలందరికీ తెలియజేస్తున్నారని చాలామంది పాస్టర్ గారిలో నాతో చెప్తున్నప్పుడు సంతోషిస్తున్నాను. కాబట్టి దేవుని సన్నిధానంలో ఒకప్పుడు దేవుడు మాట ఇచ్చినప్పుడు ఏమీ లేనప్పుడు ఈరోజు ఆయన మాట విని నిలిచినప్పుడు మనకు అన్నిటినీ దేవుడు ఇచ్చాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధానంలో నేను ముగిస్తున్నాను. లూది అనేటువంటి స్త్రీలో ఉన్న మొట్టమొదటి లక్షణం ఒకటే మనం చెప్పుకున్నాం. 7 లక్షణాలు నేను రాసుకున్నాను. తప్పకుండా ఒక్కొక్కటి ప్రతి శుక్రవారం ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తూ వద్దాం. దయచేసి గమనించండి. ఆమెలో ఉన్న భక్తి ఈ రాత్రి భక్తి చేస్తున్న మనలో ఉందా? నేను ముగిస్తున్నాను. సంతుష్టి సహితమైన భక్తి మీరు చేయగలుగుతున్నారా? భక్తి, నిజమైన భక్తి ఏంటంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను ఇబ్బందుల్లో పరామర్శించటమే. అంతేకాదు మాలిన్యం అంటుకోకుండా తను తాను కాపాడుకోవటమే నిజమైన భక్తి. ఆమెలో ఆ లక్షణాలన్నీ ఉన్నాయి. ఈ రాత్రి వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులరా, ఒకవేళ నీ భక్తి, నీ విశ్వాసాన్ని ఒకసారి పరీక్షించుకో. లాభం తెస్తుందా, నష్టం కలుగజేస్తుందా? నీ క్రియలు ఇంకా మారకుండా భయంకరమైన పాపపు జీవితంలో ఇంకా నువ్వు జీవిస్తున్నావా? ఈ లోక మాలిన్యాన్ని అంటించుకుంటూ నువ్వు తిరుగుతున్నావా? ఎవరు చూశారనుకుంటున్నావా? జాగ్రత్త సుమా. ఆకాశమందున్న దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు. నీ సంగతి నా సంగతి ఆయన దగ్గర రికార్డ్ అవుతుంది, తప్పించుకోలేవు. అందుకని దేవుడు అవకాశం ఇచ్చాడు. సరి చేసుకుందాం మళ్ళీ మనం దేవునికి ఇష్టలుగా మలుచుకుందాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికి ఇచ్చి రాగల దినములో ఒక మంచి భక్తి కలిగినటువంటి వారిగా దేవుడు నిన్ను నన్ను మనందరిని నిలిపి తన మహిమ కొరకు వాడుకొనుగాక. అందరికీ వందనం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. లూది అనేటువంటి స్త్రీ దైవభక్తి కలిగినటువంటి స్త్రీ అని పౌలు గారు ఆమె గురించి అద్భుతమైనటువంటి సాక్ష్యం చెప్పారు. ఈ రాత్రి వాక్యం విన్న నా ప్రియ సహోదరులరా, ఆ దైవభక్తి మనలో ఉందా? ఒకసారి మనం పరిశీలించుకుందాం. వాక్యానికి లోబడదాం. వాక్యానుసారమైన జీవితాలు మనం జీవిద్దాం. దేవుడిచ్చే మేలుకు మనం వారసులు కాబడదాం. నమ్మదగిన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మేలుతో నింపే దేవుడైనా మేలు మనకిచ్చినట్లుగా వాక్యంకి లోబడదాం. సమృద్ధి మనం చేత నింపబడాలంటే, ఆకాశపు ఆకండ్లు నింపబడి దీవించబడాలంటే మన కష్టార్జితంలో 10వ వంతు దేవునికి నమ్మకంగా మనం ఇవ్వగలిగితే మనం చేసే ప్రతి పనికి దీవెన, ఆశీర్వాదం ఉంటుందని వాక్యం చేత దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విని విడిచిపెట్టడం కాదు, లోబడదాం. వాక్యాన్ని సరి చేసుకుని వాక్యం చేత కడవరి దినాల్లో ముందుకు సాగిపోతాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీకు వందనాలు. నీ ఉచితమైన కృప చేత, నీ అపారమైన ప్రేమ చేత ఈ రాత్రి మేమంతా కలిసి నేను స్తుతించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి ప్రభువా మీరిచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య పరిసరలో మీరు మాతో ఉన్నందుకు స్తోత్రం. లూదియాలో ఉన్న ఒక మంచి లక్షణాన్ని, దైవభక్తి కలిగిన స్త్రీ అని, ఆమె గురించి మేము కొన్ని మాటలు జ్ఞానం చేయడానికి ఈరోజు మీరు మాకు ఇచ్చిన మంచి కృపకై వందనాలు తండ్రి.
ఏదో విన్నాము విడిచిపెట్టడం కాదు, కానీ భక్తి చేస్తున్నాం. మేము అటువంటి భక్తి చేయాలని ఆశ, మేము చేసే భక్తి లూదియా భక్తి లాంటి భక్తి కలిగి ఉండాలని ఒక నిరీక్షణ మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాను. కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించిన ఆయన, ఈ లోక మాలిన్యం అంటించుకోకుండా పవిత్రమును నిష్కలంకమైనటువంటి భక్తి చేయగలిగేటువంటి బిడ్డలు మీరు సిద్ధపరచుకోండి ప్రభా. వందనాలు. ఈ రాత్రి కూడి వచ్చి ఆరాధనలో పాల్గొన్న చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారు వరకు నాయన పేరు పేరు వర్షప్పుడు మీరు దీవించి ఆశీర్వదించండి. ఎత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో ఫలింపచ్చే 30 60 100 వాక్యములో అభివృద్ధి చెందడానికి కృప దయచేయండి. బలహీనైన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కొంబతుల జ్యోతి కొరకు ప్రార్థిస్తున్నాం. తలపోటు నీరసంగా ఉందండి ప్రభా, సహోదరుని ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం ఇవ్వండి. వరలక్ష్మి వాళ్ళ తల్లిగారి కొరకు ప్రార్థిస్తున్నాం. వృద్ధాప్య తల్లికి కావలసిన ఆదరణ ఆరోగ్యాన్ని మీరు ఇమ్మని అడుగుతున్నాను తండ్రి, స్తోత్రాలు. అలాగే రాహుల్ని బట్టి ప్రార్థిస్తున్నాను, నాకు నానిని బట్టి ప్రార్థిస్తున్నాను, ప్రవీణ్ని బట్టి ప్రార్థిస్తున్నాను. ఇంకా చిన్న బిడ్డలు చాలామంది ప్రభా మరి కడుపు నొప్పి చేత బాధపడుతున్నారు. హాస్టల్లో చదువుతున్న బిడ్డలందరినీ కూడా మీ చేతులకి అప్పగిస్తున్నాం. బలపరచండి, స్వస్థ ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, నీ కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప దేవుడా నీ వందనాలు. ఈ సమయంలో బన్నీని బట్టి ప్రార్థిస్తున్నాం. ఏమని బట్టి విజయవాడలో చదువుతూ ఉన్నాడు నాయన, ఆ బిడ్డ మీద నాయన మరి సంజయ్ కల వచ్చిందని, ఏదో శోధన కలగబోతుందని చింతపడుతుంది. ఆ ఏమని బిడ్డకి ఏ విధమైనటువంటి శోధన కీడు లేకుండా బిడ్డకి మంచి ఆరోగ్యము, స్వస్థత నాయన, చదువులో ఉన్నతమైన భవిష్యత్తు బిడ్డకిచ్చి నీ కృపతో ఆ బిడ్డ నింపండి, మేలుతో నింపండి. గొప్ప దేవుడా నీ వందనాలు. అలాగే సుకన్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. ఈరోజు మరి పోలియో ఇంజెక్షన్ చేయించుకోవటం వల్ల తనకున్న పులపురం బలహీనత నుంచి విడిపించి చక్కని ఆరోగ్యం ఆ బిడ్డకి ఇవ్వండి. మీరు ఇచ్చిన గర్భఫలం దీవించి నీ కృపతో నింపండి. అలాగే అన్ని భావను కూడా ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం ఇవ్వండి. గొప్ప దేవుడా నీ వందనాలు. ఈ రాత్రి మా ప్రార్థనలు, మా విజ్ఞాపనలు నీ పాసాన్ని చేర్చుకోండి, ప్రతిఫలం ఇవ్వండి. వచ్చిన చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారు వరకు మీ దేవునితో నింపమని, ఎందరైతే నిర్లక్ష్యపు ఆత్మ కలిగి నీ సన్నిధికి దూరంగా ఉంటున్నారో అట్టి వారితో మాట్లాడండి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానొద్దన్నావు తండ్రి నాయన. అలా నిర్లక్ష్యపు ఆత్మతో ఎందరైతే ఉన్నారో వాళ్ళందరిని ఆసక్తిలోకి నడిపించండి. ఈ రాత్రి మా ప్రార్థనలు, మా విజ్ఞాపనలు నీ పాసాన్ని చేర్చుకోండి, ప్రతిఫలాలు బిడలకిచ్చి నీ కృపతో నింపండి. బిడ్డలు తీసుకొచ్చిన కానుకలు కూడా దీవించి రెట్టింపు ఆశీర్వాదాలు బిడ్డలకి ఇవ్వండి. ఈరోజు రాలేకపోయిన వారు మేము కలిసి మీరు అక్కడ ఆలస్యమైతే ఆదివారం ఉదయకాల ఆరాధనలో మరలా తిరిగి మేమంతా కలిసి నేను స్తుతించే భాగ్యం ఇచ్చి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసయ్య శక్తి గల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సమాధానం ఇక్కడ కూడిన మనకును సర్వలోకములో ఉన్నటువంటి ఆయన నామమును ఎరిగిన ప్రతి ఒక్కరికి, బలహీనైన బిడ్డలకు, రోగులైన బిడ్డలకును, యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి, విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు కృప నిత్యము తోడై నడిపించునుగాక. ఆయన సన్నిధి కాంతి మన మీద, మన బిడ్డల మీద, సంఘం మీద, గ్రామం మీద నిత్యము నిలుచునుగాక. యేసు రక్తమేచ్చ, సిలువ రక్తమేచ్చ, ప్రవేశ రక్తం సంపూర్ణ విషయం, అపవాదికి ఎలుగనంత నాశనము కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.